3 నెలలుగా నిరవధికంగా కొనసాగుతున్న 'బిగ్ బాస్' సీజన్ 7కి తెరపడింది. మొదటి నుంచి ఒక కంటెస్టెంట్‌గా ఫైనల్ వరకు వినిపించే పేరు ఇతనిదే అనుకున్నటువంటి ఆ వ్యక్తే గెలిచారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ జరిగింది. పల్లవి ప్రశాంత్ అలాగే శివాజీ మధ్య టై పడింది. ఎవరు గెలుస్తారా అని అనుకున్నారు. కానీ చివరికి పల్లవి ప్రశాంత్‌ని గెలిపించి 'బిగ్ బాస్' తన రెప్యుటేషన్‌ని కాపాడుకుంది. ప్రతి మనిషిలో లోటుపాట్లుంటాయి. అలాగే ఇతనిలోనే ఉన్నాయి. నామినేషన్స్ అప్పుడు ఒకలా, సాధారణ సమయాల్లో మరొకలాగా అపరిచితులాగా అయితే ఫస్ట్ నుంచి ముద్ర వేశారు. మొత్తానికి పల్లవి ప్రశాంత్ మరి లేటెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌తో అంటే ఒక ఫార్మర్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆయన కూడా నార్మల్ పర్సనే కానీ ఆ విలువలు మాత్రం పోగొట్టుకోలేదని ప్రూవ్ చేసుకున్నారు. అందుకే ఇప్పుడు ఆయనకి ఎంతో మంచి ఆఫర్స్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకి మరి కంగ్రాచ్యులేషన్స్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రతి ఒక్క విషయంలోనూ మన రేవంత్ అందరికీ శుభాకాంక్షలు అందించడం, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌తో కూడా సానుకూలమైనటువంటి మరి వాతావరణాన్ని నెలకొల్పడం మనకు తెలిసిందే. కాబట్టి ఇప్పుడు తాజాగా 'బిగ్ బాస్' విన్నర్ ప్రశాంత్‌కి కూడా అద్భుతమైనటువంటి గిఫ్ట్‌ని పంపించి శుభాకాంక్షలు అందించారట. మొత్తానికి నామినేషన్‌లో అతను చేసే ఓవర్ యాక్షన్ చూసి ఫస్ట్‌లో జనాలకి చిరాకైతే పుట్టింది. నామినేషన్స్‌లో ఎలాగున్నా మిగతా సమయాల్లో సామాన్యుడిగా మామూలుగా ఉండేవారు. రాను రాను తప్పులు తెలుసుకొని మరి మధ్య మధ్యలో సర్దుకున్నాడు. ఎవరెంత రెచ్చగొట్టినా ఒదిగి ఉన్నాడే తప్ప ఆవేశపడలేదు. మొత్తానికి పల్లవి ప్రశాంత్ ఫైనల్‌కొచ్చి ఎంతో ఎమోషనల్ అయి సక్సెస్ అయ్యారు. సో, కానీ తర్వాత అతని సున్నిత మనస్సుకి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం 'బిగ్ బాస్ 7' ట్రోఫీని ఆయన అందుకున్నారు. 'బిగ్ బాస్ 7' విన్నర్‌కి 50,00,000 ప్రైజ్ మనీ ఇచ్చారు. కానీ ప్రిన్స్ యావర్ 15,00,000 సూట్‌కేస్ తీసుకోవడంతో రైతు బిడ్డకి 35,00,000 వచ్చాయి. అందులో టాక్సు, జీఎస్టీ అన్నీ పోతే 17,00,000 మాత్రమే వస్తాయి. మరి ఇంకా ఈ రేంజ్‌లో కోతలున్నాయా? సో, ప్రస్తుతం తనకి 50,00,000 ప్రైజ్ మనీ ఇవ్వాల్సింది కానీ ఇందులో 27,00,000 వరకు ప్రభుత్వానికే వెళ్ళిపోయిందన్నాడు. టాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బు తనకు ఇచ్చారన్నాడు. సో, ఇక ప్రశాంత్‌కి ఇచ్చిన పారితోషికం కూడా తక్కువే. ఎందుకంటే ఆయన ఒక నార్మల్ క్యాండిడేట్‌గా ఎళ్ళాడు కాబట్టి రోజుకి 15,000 మాత్రమే. సో, ఈ లెక్కన వారానికి 1,00,000 పైచిలుకు కాగా 15 వారాలకి 15,75,000 వెనకేశారు. మొత్తం పల్లవి ప్రశాంత్ 'బిగ్ బాస్'కెళ్ళి 32,00,000 సంపాదించినట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే ఖరీదైన మారుతి బ్రెజా కారు, 15,00,000 విలువ చేసే వజ్రాభరణాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మొత్తం లెక్క మనం చూసినట్లయితే దాదాపు 25,00,000 ఆయనకి చేతికొచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ఇక బయటకొస్తే ఇక సినిమా ఆఫర్‌లు అది ఇది ఎలాగో ఉంటాయి కదా!